భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 37 శ్లోకం తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. అర్జునుని మనస్సులో అనేక భావనలు పొంగిపొర్లుతున్నాయి. ధర్మ యుద్ధమనే ఈ యుద్ధంలో కూడా అతడు న్యాయం ఏమిటో ప్రశ్నించుతున్నాడు. శ్లోక ఉచ్చారణ తస్మాత్ నార్హా వయం హంతుం, కాబట్టి మనం వారిని హతము చేయుట శ్రేయస్కరం కాదు. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, వారు ధృతరాష్ట్రుని కుమారులే కాదు, మన బంధువులే. స్వజనం హి కథం హత్వా, స్వజనుల్ని హతము చేసి ఎలా. సుఖినః శ్యామ మాధవ, సుఖంగా ఉండగలము ఓ మాధవ. భావార్థం, కాబట్టి మన బంధువులైన ధృతరాష్ట్ర పుత్రులను చంపడం మనకు తగదు. మన స్వజనులను చంపిన తర్వాత మేము ఎలా సుఖంగా ఉండగలం ఓ మాధవ. తాత్విక విశ్లేషణ. ఈ శ్లోకంలో అర్జునుడు మరింత లోతుగా తన హృదయ వేదనను వ్యక్తీకరిస్తాడు. ఆయన యుద్ధంలో తన మానవతను కోల్పోవాలనుకోవడం లేదు. తన శత్రువుల్లో కూడా స్వజనత్వాన్ని చూస్తున్నాడు. మానవత్వాన్ని నిలబెట్టుకుని ధర్మానికి నిలబడాలా, లేదా ధర్మం పేరిట మానవత్వాన్ని త్యాగం చేయాలా? ఇదే అర్జునుని ప్రశ్న. మన జీవితానికి సందేశం. న్యాయంగా కనిపించే పని కూడా ఇతరుల బాధను మూల్యంగా చూసినప్పుడే నిజమైన ధర్మమవుతుంది. మనం చేసే ప్రతి చర్య మన అంతరాత్మకు సంతృప్తినిచ్చేదై ఉండాలి. అదే భగవద్గీత సందేశం. ఆత్మ పరిశీలన ప్రశ్నలు. మీ కోపం, మీ న్యాయం వేరే వ్యక్తుల బాధను విస్మరించిపోతుందా? మీరు స్వార్థంతో కాక సమగ్ర దృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నారా? అర్జునుడు తన శత్రువుల్లో కూడా స్నేహితుని రూపాన్ని చూడగలగడం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. ఇలాంటి తాత్విక సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ. జై భగవద్గీత.